ఇక సిరి పాప విహారీ రూమ్లోకి వెళ్తుంది. విహారీ తాగేసి అలాగే బెడ్ పైన పడుకొని ఉండి ఉంటాడు. ఇంకా నాన్న అంటూ దగ్గరికి వెళ్ళి తన విహారీ కాళ్ళని బెడ్ పైకి పెట్టేసి తనకు ఉన్న చెప్పులు తీసేస్తుంది. తీసేసి చెద్దరి కప్పేసి తన షోల్డర్ మీద తల పెట్టి పడుకుంటుంది. ఇంకా అలా నాన్న ఎంత బాగున్నావు నాన్న నువ్వు అంటూ నన్ను ఎందుకు నాన్న ఇలా దూరం పెడుతున్నావు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆ విహారీ తన చేయిని తీసి పాప మీద వేస్తాడు. ఇంకా పాప చాలా సంతోషంగా విహారీ చేతిని తీసుకొని ముద్దు పెట్టుకొని, నాన్న ఈ ప్రేమ నాకు కావాలి నాన్న, నిన్ను ఎలాగైనా కొద్ది కొద్దిగా నా వైపు మలుచుకుంటాను నాన్న అని అనుకుంటూ విహారీ చేయి మీద అలానే పడుకుండిపోతుంది. ఇంకా అప్పుడే అంబిక అటువైపుగా వెళ్తూ ఉంటుంది. ఇది చూసి ఇదేంటి ఈ పిల్ల విహారిని మళ్ళీ మామూలుగా చేసేలాగా ఉంది, ఇది జరగకూడదు, రేపు అయినా 150 crores అక్కడ ఇవ్వాలి కదా హరికృష్ణ ఎంటర్ప్రైజెస్కి. విహారీ అనేవాడు అక్కడికి రాకపోతే రేపు ఉదయాన్నే వాడు అక్కడికి రాకపోతే ఆ డీల్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఆ సెకండ్ కోర్ట్ ఎవరు చేశారో వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్. అప్పుడు కానీ వీళ్ళకు ఇలా చేస్తేనే నేను అనుకున్నది సాధించగలుగుతాను అనుకుంటూ ప్లాన్ చేసి విహారీ మందు బాటిల్లో ఏదో మత్తు మందుని కలుపుతూ ఉంటుంది. ఇంకా పాప అక్కడే అలా పడుకుండిపోయి ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి ఇంట్లో డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే బామ్మ అక్కడికి వచ్చి, ఏంటమ్మా సిరి, స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు సరిపోతున్నాయా, ఎంత తక్కువ పడుతున్నాయి అని అడుగుతూ ఉంటే, ఇంకెంతలే బామ్మ కొద్దిగానే అని సిరి అంటుంది. అవునా ఎంతమ్మా అని బామ్మ అడగడంతో 50,000 బామ్మ అని లక్ష్మి చెప్తుంది. 50,000 అంటే ఆ స్కూల్ ఫీజు ఎంతమ్మా అని బామ్మ అడుగుతూ ఉంటే, 1,10,000 బామ్మ అని సిరి చెప్తుంది. ఇంకా అవునా, మా మా మేము చదువుకున్నప్పుడైతే అరబస్తా బియ్యం ఇస్తే మా చదువులంతా సంవత్సరం పాటు పూర్తయిపోయేది. అమ్మో ఇప్పుడు 1,10,000 అంతంత ఫీజులా అమ్మా అని బామ్మ నోరు తెరిచి మరీ అడుగుతూ ఉంటుంది. అవును బామ్మ, మా చదువులు కూడా వేలల్లోనే అయిపోయాయి, కానీ ఇప్పుడు అలా లేదు కదా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అవునమ్మా, నా కోసం బాబు కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావమ్మా, ఏ జన్మ రుణమో నేను ఎలా తీర్చుకోవాలమ్మా నీది అని బామ్మ అంటూ ఉంటే, బామ్మ అలా వేరు చేసి మాట్లాడొద్దని చెప్పాను కదా అని లక్ష్మి మాట్లాడుతూ ఉంటే, అప్పుడే బాబు పడుకున్నవాడు కాస్త కలవరిస్తూ ఉంటాడు. అమ్మ వెళ్ళొద్దమ్మా, నన్ను వదిలేసి వెళ్ళొద్దమ్మా, అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి హరికృష్ణ హరికృష్ణ లేరా అని లేపడంతో ఇంకా బాబు ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు నాన్న, నేను ఇక్కడే ఉన్నాను, ఎందుకు అలా భయపడుతున్నావు అని అంటూ వాటర్ తాగించి మళ్ళీ బాబుని పడుకోబెడతారు. ఆ తర్వాత బామ్మ, అమ్మ లక్ష్మి, నిన్న నువ్వు కనిపించకపోయేసరికి వాడు చాలా బాధపడ్డంటున్నాడమ్మా, అదే కలవరిస్తున్నాడు, ఎప్పుడు కూడా నువ్వు వాడికి దూరంగా ఉండకమ్మా, వాడు నీ దగ్గరే ఉండేలాగా చూసుకో అని, నువ్వు వాడిని వదిలేసి వెళ్ళొద్దు తల్లి అని బామ్మ చెప్తూ ఉంటే, అలాగే బామ్మ అని లక్ష్మి తల ఊపుతూ, ఎప్పటికైనా వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే బామ్మ, వాడు ఆ ఇంటి వారసుడు, ఆ ఇంటి వారసుడిగా వాడిని పరిచయం చేయాలి, వాడిని ప్రయోజకుని చేయాలి, వాడిని మంచిగా చదివించాలి, ఎంత ఖర్చైనా నేను ఎంత కష్టమైనా అనుభవించైనా వాడిని బాగా చదివించుకోవాలి అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత లక్ష్మి ఆ స్నాక్స్ అన్నీ బ్యాగ్లో సదురుతూ ఉంటే, ఏంటమ్మా సిరి ఇంకా పడుకోలేదా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. లేదు బామ్మ, రేపు ఈ సరుకులు డెలివరీ చేయాలి కదా, ఈ స్నాక్స్ అన్నీ సదురుతున్నాను, కొంచెం ఎక్కువగానే తీసుకురమ్మన్నారు, అందుకే మళ్ళీ ఉదయాన్నే లేట్ అయిపోతుందని ఇప్పుడే సెట్ చేసి పెట్టుకుంటున్నా అని బామ్మ సిరి చెప్పడంతో, నేనేమైనా హెల్ప్ చేయాలా అని బామ్మ అడుగుతుంది. వద్దులే బామ్మ అని లక్ష్మి సదురుకుంటూ ఉంటుంది. మరోవైపు వడ్డీల శకుంతల చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళు కూడా, ఏంట్రా అక్క నిన్నటి నుండి ఒక మెతుకు కూడా ముట్టలేదు, అసలు ఎందుకు ఇంత బాధపడుతుంది అక్క అని ఆలోచిస్తూ, నువ్వు వెళ్ళి అన్నం పెట్టుకురా పోరా, అక్కతో మాట్లాడదామని ఒక అతనికి చెప్పడంతో ఇంకొక అతను ప్లేట్లో అన్నం పెట్టుకొని వస్తాడు. అక్క నువ్వేంటక్క ఇంత బాధపడుతున్నావు, నిన్నటి నుండి అన్నం కూడా తినలేదు, తినక్క అని ప్లేట్ ఇవ్వడంతో ఆవిడ ప్లేట్ విసిరి కొడుతుంది. లేదురా, ఆ సిరి దాని అంత చూసే వరకు కూడా నేను అన్నం తినను, అదే నా బిజినెస్కి అడ్డొస్తుందా అని అనుకుంటూ చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఉదయమైన తర్వాత హరికృష్ణ ఇంటి ముందు బాల్తో ఆడుకుంటూ ఉంటాడు. అటువైపుగా ఒక 2-3 పిల్లలు వెళ్తూ హరికృష్ణను పిలిచి మరి తను కొంచెం అవమానిస్తూ ఉంటారు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతూ ఉంటే హరికృష్ణకి అర్థం కాక అలా నించుండిపోయి ఉంటాడు. వీడి స్కూల్లో ఇంగ్లీష్ చెప్పర్రా అని అనుకుంటూ, మేము ఈ కోచింగ్కి వెళ్తున్నాం రా, నువ్వేం చేస్తున్నావు సమ్మర్ హాలిడేస్లో అని అడుగుతూ, బిజినెస్ చేస్తున్నావా, అదేనారా జ్యూస్లు అమ్ముకోవడమేనారా నీ బిజినెస్ అని బాబుని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇదంతా వింటున్న లక్ష్మి అక్కడికి వచ్చి, చెప్పు హరికృష్ణ,
నేను కూడా మీ స్కూల్లోనే జాయిన్ అవుతున్నాను అని చెప్పు అని చెప్పడంతో అమ్మా అని హరికృష్ణ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇంకా ఆ పిల్లలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటమ్మా వాళ్ళ ముందంటే ఏదో అన్నావు కానీ నిజంగానా అమ్మా అని బాబు అడుగుతూ ఉంటే, అవును నాన్న, నీ కోసం ఎంత కష్టమైనా పడతాను, నువ్వు మాత్రం చదువు మీదే ఫోకస్ చేయాలి, ఎవరేమన్నా ఎన్ని మాటలన్నా పట్టించుకోవద్దు నాన్న, నువ్వు మంచిగా చదువుకొని ప్రయోజకుడివి కావాలి, అదే నాన్న నాకు కావాల్సింది అని లక్ష్మి చెప్పడంతో అమ్మ అని బాబు లక్ష్మిని హక్ చేసుకుంటాడు. ఇంకా తర్వాత లక్ష్మి స్నాక్స్ పట్టుకొని ఆ కిరాణా షాప్కి వెళ్తుంది. బాబాయ్ ఎక్కువ తీసుకురమ్మన్నావు కదా బాబాయ్, తీసుకో అని లక్ష్మి స్నాక్స్ ఇస్తూ ఉంటే, అమ్మ వద్దమ్మా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మా, నీ స్నాక్స్ వద్దు ఏవి వద్దు అని అతను కంగారు పడుతూ చెప్తూ ఉంటాడు. అవునా, ఎందుకు బాబాయ్, ఏమైంది అని లక్ష్మి అడుగుతూ ఉంటే, నీ స్నాక్స్ కొనొద్దని ఆ వడ్డీల శకుంతల ఇలా చేసిందమ్మా, రౌడీలను పంపించి బెదిరించింది, నీ దగ్గర స్నాక్స్ కొంటే నన్ను చంపేస్తానని బెదిరించింది అని చెప్తూ ఉంటే ఆ విజువల్స్ మనకి చూపిస్తూ ఉంటారు. ఇంకా అలా లక్ష్మి చాలా బాధపడుతూ ఇంటికి వెళ్తుంది. ఏమైందమ్మా సిరి అని బామ్మ అడుగుతూ ఉంటే, ఆ షాప్ వాళ్ళు మన స్నాక్స్ కొనట్లేదు బామ్మ, ఆ వడ్డీల శకుంతల వద్దని వార్నింగ్ ఇచ్చిందంట, ఇప్పుడు ఏం చేయాలో ఏంటో అని లక్ష్మి చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది.